కేంద్ర రక్షణ రంగ మంత్రిత్వ శాఖ వీరు ఒక యాప్ని లాంచ్ చేశారు. దాన్ని భారత రణభూమి దర్శన్ యాప్ని లాంచ్ చేశారు. సో భారత రణభూమి దర్శన్ యాప్ని కేంద్ర రక్షణ శాఖ విడుదల చేయడం జరిగింది. దాని వలన విశిష్టత ఏంటి అంటే, ఇక్కడ భారతదేశము ఇప్పటి వరకు యుద్ధంలో పాల్గొన్నటువంటి అంశాలు, ఫర్ ఎగ్జాంపుల్ 1947లో ఇండియాకి పాకిస్తాన్కి మధ్య వార్ జరిగింది, 1999లో జరిగింది, 1962లో జరిగింది, 1966లో జరిగినాయి. అంటే ఇండియాకి చైనాకి, ఇండియాకి పాకిస్తాన్కి మధ్య యుద్ధాలు జరిగినాయి. 1971లో మళ్ళీ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ త్రినిటీలో కూడా యుద్ధాలు జరిగినాయి. సో ఆ యుద్ధాలకు సంబంధించినటువంటి అంశాలు అవన్నీ కూడా భారత రణభూమి దర్శనంలో పొందుపరుస్తారు. దాంతోపాటు ఇండియాలో ఉన్నటువంటి ట్రై ఫోర్సెస్ కానీ, పారామిలిటరీ ఫోర్సెస్, ట్రై ఫోర్సెస్ అంటే త్రివిధ దళాలు, ఇండియన్ నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ. సో వీళ్ళకి సంబంధించిన అంశాలు, పారా ఫోర్సెస్ సంబంధించి లైక్ బిఎస్ఎఫ్ అని కానీ, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అని కానీ, లేకపోతే అస్సాం రైఫిల్స్ అని కానీ, ఇట్లా పారామిలిటరీ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా భారత రణభూమి దర్శనంలో పొందుపరుస్తున్నారు. దాంతోపాటు కొన్ని డిస్ప్యూట్స్ జరిగినాయి మనకి ఇండియాకి, కొన్ని దేశాలకి, లైక్ ఇప్పుడు ఇండియాకి చైనాకి గాల్వాన్ ఇష్యూ అని, గాల్వాన్ వ్యాలీ ఇష్యూ కానీ, డొక్లామ్ ఇష్యూ అని కానీ ఈ గతంలో మనకు జరిగినాయి. దాని తర్వాత చికెన్ నెక్ అనేటువంటి ఒక ఇష్యూ కానీ జరిగినాయి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా భారత రణభూమి దర్శనంలో ఏర్పాటు చేస్తుంది. అందుకే ఈ యాప్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో రిలీజ్ చేయడం జరిగింది. క్లియర్ కదా? సో ఇది అంశం. సో దాంతోపాటు ఆర్మీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏవన్నాయో, టూరిస్ట్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, సో అవి కూడా ఆ యాప్లో ఉంటాయి. క్లియర్ కదా? సో రక్షణ రంగం, పర్యాటకం సంబంధించిన, భారత సైన్యానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని ఆ యాప్లో పెడతారు. ఓకే, సో దీన్ని రిలీజ్ చేసింది జనవరి 15, 2025లో రిలీజ్ చేశారు.